హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో హోమ్ టూర్స్ లో బాగా సక్సెస్ అయింది సుమన్ టీవీ అండ్ అందరూ హోమ్ టూర్స్ ఆల్మోస్ట్ మనం చేసేసాం. ప్రెసెంట్ నేను ఎక్కడున్నాను అంటే ప్రెసెంట్ బిగ్ బాస్ కొంత బజ్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ వీక్ కొంచెం స్లోగా ఉన్నప్పటికి కూడా సెకండ్ వీక్ నుంచి కూడా కొంచెం పుంజుకుంది. బిగ్ బాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయింది. బిగ్ బాస్ ఓటీటీ హాట్స్టార్ లో రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నారు కాబట్టి అందరూ. సో బిగ్ బాస్ లో ప్రెసెంట్ ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న మెంబర్స్ చూసుకుంటే చాలా మందే కనపడుతున్నారు. ఈసారి మనకి చాలా పోటీ ఉంటుంది అనుకుంటున్నారు అందరూ కూడా. అండ్ ప్రెసెంట్ మనం ఎక్కడున్నామంటే బిగ్ బాస్ మిత్రా శర్మ. సో ఇది మిత్రా గారి హౌస్ అన్నమాట. ఇక్కడ లోపల ఒకసారి వెళ్ళి చూద్దాం. సో మిత్రా గురించి కొన్ని అభిరుచులు తెలుసుకోవాలి అంటే చాలా మంది కూడా అడిగారు. అండ్ మిత్రా గురించి అండ్ మిత్రా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మిత్రా ఎలా కష్టపడింది, అట్ ద సేమ్ టైం మిత్రా గురించి చాలా తెలియని విశేషాలు మీకోసం చెప్పాలని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను అనమాట. ఎస్, రాగానే నాకు 999 జూనియర్ ఎన్టీఆర్ గారి కార్ కూడా నెంబర్స్ ఆల్మోస్ట్ 99 అనే ఉంటుంది. ఐ థింక్ మిత్రా పెద్ద ఫ్యాన్ అన్నమాట నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ కి అనుకుంటున్నాను. అండ్ ఈ కార్ కూడా చాలా స్పెషల్ గా ఉంది. హైదరాబాద్ లో మనం చాలా హోమ్ టూర్స్ చేసాం, ఎక్కడ చూడలేదు ఇలాంటి కార్ని. సో ఈ బెంజ్ ఈ రోజు నాదే అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా కార్లు అంటే. దీని కాస్ట్ ఆల్మోస్ట్ అరౌండ్ 1,20,00,000 1,30,00,000 అని అన్నారు. సో మిత్రాకి ప్రమోషన్ చేసి ఈ కారు మనకు ఫ్రీగా ఇస్తా అన్నది. చూద్దాం ఈ కార్ లో స్పెషాలిటీ ఏంటో ఒకసారి లోపలికి రా చంద్ర చూద్దాం. ఇంద్రభవనం లాంటి కార్ మిత్ర రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నది నాకు తెలియదు అనమాట. కార్ ఎంత ఫంటాస్టిక్ గా ఉందంటే లోపల చూస్తే ఒకసారి లోపల చూపించు. ₹1,20,00,000 ఎందుకు పెడతారు కార్లు కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తుంది కదా అందరికి, ఇంకే పెడతారు అనమాట. సో దీని లోపల ఈ సన్ రూఫ్ కూడా వస్తుంది. నా కార్ కి అయితే వెంటనే వచ్చేస్తుంది. ఈ కార్ చూద్దాం ఒకసారి. వావ్, సూపర్. యా, ఇప్పుడు బిఫోర్ నేను ఈ కార్ వాడాను కాబట్టి నాకు తెలుసు ఎలా మొత్తం ఆపరేటింగ్ కూడా. ఎస్, కంప్లీట్ గా తెలుసు నాకు. ఇప్పుడు ఈ సన్ రూఫ్ లో నుంచి నేను పైకి వస్తాను చూడండి ఒకసారి. సో ఇది అనమాట కార్ స్పెషాలిటీ. బెంజ్ ఆల్టర్ అని అనమాట. ఇక్కడ ఆయన సైన్ చేసాడు అనమాట. ఇండియాస్ లో ఉన్న ఒక 10 కార్లు ఇవి. సో హైదరాబాద్ లో ఇది ఒక్కటే ఉంది అనమాట. అండ్ 1,20,00,000 కార్ యూజ్ చేస్తున్న బిగ్ బాస్ మిత్రా. అండ్ ఇదంతా మిత్రా కార్ కలెక్షన్ అనమాట. ఐ థింక్ చాలా మంది చెప్పారు మిత్రాకి డాగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ పెట్ లవర్. అట్ ది సేమ్ టైం అమల గారు మనకి ఎంతగా పెట్స్ ని ఇష్టపడతారు, తనని మరి ఎక్కువ రోల్ మోడల్ గా తీసుకొని ఎక్కువ పెట్స్ పెంచుతున్నారో లేదో తెలియదు. అండ్ పైన చాలా పెట్స్ నేను విన్నా. ఇక్కడ కూడా మనకు ఒకటి కనపడుతుంది. సో దీని దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. అది చూస్తుంది ఎట్లా అంటే అట్లా. అది కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఒకసారి. హలో షాడో. సో ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటే నువ్వు ఏమనమంట కదా షాడో. ఎస్, సో ఇది ఒక మిత్రాకి ఇష్టమైన డాగ్. అండ్ ఇలాంటి డాగ్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. యా, లోపలికి వచ్చేసాం అనమాట. ఇక్కడికి పెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఎంట్రీ మనకి రాగానే వెల్కమ్ చెప్తున్నాయి అనమాట పెట్స్ ఇక్కడ. ఎస్, సో మిత్రాకి చాలా ఫేవరెట్ డాగ్ అంట ఇది. షిరాజ్ దీని పేరు సోల్. వీటికి అన్ని బట్టలు వేశారు రెడీగా. దీని పేరు షిరాజ్. మిత్రా డాగ్స్ అనమాట ఇవన్నీ కూడా. చాలా పెట్ లవర్ తను, చాలా ఇష్టం. సో కుక్కల్ని ఎంతగా ప్రేమిస్తుందంటే మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తుందో అర్థమవుతుంది మిత్ర. సో దీని పేరేంటి? షేర్. ఇదేంటో నాయన పందిపిల్ల ఉన్నట్టుంది. ఇదేంట్రా నాయన. సో దీనికి కాలు స్ట్రీట్ లో ఉన్నప్పుడు కాలు పోయిందంట. సో తనకి అప్పుడు కొంచెం ఈ డాగ్ ని తీసుకొచ్చి పెంచుకోవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే డాగ్స్ మీద ఎక్కువ ఇష్టం ఏర్పడింది. అందుకనే ఇన్ని డాగ్స్ ని కూడా తను పెంచుతున్నారు. అండ్ పెట్ లవర్ అనమాట మిత్ర. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 12 to 13 డాగ్స్ ఉన్నాయి. అన్ని ఫేవరెట్ డాగ్స్. 10 డాగ్స్. ఎస్, 10 డాగ్స్ ఉన్నాయంట. ఇప్పుడు నాకు కనిపించింది 1 2 3 4 5 6 7 ఇంకో 3 డాగ్స్ ఉన్నాయి పైన. మిత్ర బిగ్ బాస్ కి వెళ్ళింది కదా. హలో మిత్ర, బిగ్ బాస్ కి వెళ్ళింది కదా. మిస్ అవుతున్నావా? బాగా మిస్ అవుతున్నావా మిత్రాని? హలో
మిత్రాన్ని మిస్ అవుతున్నావా? అవునా? సో మిత్ర ఫోటో చూస్తే ఏమన్నా రియాక్ట్ అవుతాయి అని చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. సో కమ్ లోపలికి వెళ్దాం రండి. సో ఆల్రెడీ చాలా డాగ్స్ చూసేసాం కదా, ఇంకా పైకి వెళ్దాం. పైన మిత్ర గారి ఆఫీస్ ఉందంట, ఇది హాల్. అండ్ పైకి వెళ్దాం ఒకసారి, పైన ఆఫీస్ లో ఇంకా చూద్దాం ఇంకా ఎన్ని డాగ్స్ ఉన్నాయో ఒకసారి. వావ్, టేక్ ఓకే. వావ్, బ్యూటీ ఆఫ్ ద మిత్ర హౌస్. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది పైన. అండ్ తన ఫొటోస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఎస్, ఇక్కడ ఉన్న డాగ్స్ ఎక్కడెక్కడ, ఇది ఫస్ట్ డాగ్ కదా, ఇది ఫస్ట్ డాగ్, ఇది ఫస్ట్ డాగ్. అండ్ దీని పేరేంటి? శరా. శరా. తీరా. తీరా. దీని పేరు షాడో. దీని పేరు షిరాత్. దీని పేరు తీరా. తీరా. ఇది తీరా. ఇది ఇది సర్తాజ్. ఇది సర్తాజ్. ఎస్. ఇక్కడ ఇక్కడ ఏమో ఉన్నాయి మళ్ళీ. ఇది స్వెన్ స్టెల్లార్. ఓకే. ఇది షిరాత్. ఇది స్టెల్లార్. ఇది షాడో. షాడో. ఇది శరా. ఇది స్టెల్లార్. ఇది తీరా. తీరా. సో ఫైనల్లీ 10 డాగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. అండ్ మిత్ర బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా ఎమోషనల్ అయిన సీన్స్ కూడా మనం చూసాం. సో ఒక మదర్ వచ్చేసరికి ఒక ఆడపిల్ల పుట్టింది అనే ఇంకా యోచనలో ఉన్నారు. ఒక మగాడిని అయ్యి నీకు కనిపించాలి అన్న ఒక, అంటే చాలా ఎమోషనల్ అనిపించింది. ఎస్, తను చెప్పింది చాలా కరెక్ట్. ఈ రోజుల్లో 2 అమ్మాయిలు పుడితే అబ్బాయి కోసం ఉంచుకునే తల్లిదండ్రులను చూసాం, కానీ బట్ 2 అబ్బాయిలు పుట్టిన తర్వాత ఆడపిల్ల కోసం ఉంచుకునే తల్లిదండ్రులు ఎక్కడా లేరు. అలాంటి సొసైటీలో ఇంకా మనం బతుకుతున్నాం అంటే మనకే సిగ్గుచేటు అనమాట. ఒక అమ్మాయికి ఇచ్చే విలువ, ఒక అబ్బాయికి ఇచ్చే విలువ రెండు ఒకేలాగా ఉంటేనే మనం సొసైటీలో ఉండగలం. అట్ ది సేమ్ టైం అబ్బాయిలో ఉంది అమ్మాయిలో లేని అనేది ఏంటి అనే క్వశ్చన్ చేసే చాలా మంది అమ్మాయిలు ఫీల్ అయ్యే కొన్ని సంఘటనలు ఇప్పటికీ జరుగుతుంటాం. నిజంగా ఒక అబ్బాయిగా నాకు కూడా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఉమెన్ పవర్ ఇంకా ఎవరికి తెలియదు. ఉమెన్ పవర్ లేనిదే సొసైటీలో మనం రన్ అవ్వలేం. యూత్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ ఈటీ ఎక్సలెన్సీ. సో లాస్ట్ ఇయర్ మిత్రాకి వచ్చింది అనమాట. ఇది ఇక్కడ ఉంది. సో మిత్రా శర్మ యూత్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్. అండ్ ఐ థింక్ కాజల్ ఇచ్చింది ఇది లాస్ట్ టైం నేను వీడియో చూసాను. అండ్ తను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇయర్ అనమాట అది. డే బై డే తాను ఎదుక్కుంటూ ఈ స్థానానికి వచ్చారు కాబట్టి మిత్రాకి అంత వాల్యూ ఉంది సొసైటీలో ఇప్పుడు బయట. అండ్ తన అభిరుచులకు తగ్గట్టుగానే హౌస్ లో ఉంటుంది. అండ్ తను నెగిటివ్ గా ఉండే వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు, దగ్గరకు కూడా రానివ్వదు. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్ ఉండాలి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా. ఎందుకంటే ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడే తత్వం కాదు తంది. ఏదైనా ఉంటే ముఖానే చెప్పే ముక్కుసూటి మనిషి. అండ్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ హౌస్ లో కూడా మనం చూస్తున్నాం. చూద్దాం ఇంకా మిత్రాకి సంబంధించిన కొన్ని డాగ్స్ ఈ రూమ్ లో ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. వావ్, సూపర్. సో చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంది. రాగానే ఇక్కడ కూడా ఆఫీస్ టేబుల్ మీద ఒక డాగ్ ఉంది. ఇది ఎందుకు పెట్టారు నాకైతే అర్థం అవ్వట్లేదు. సో ఇదేంటి? స్టెల్లార్. స్టెల్లార్ ఉందా? ఇది చనిపోయింది. ఓకే. సో చనిపోయిన డాగ్ అన్నమాట. సో దాన్ని ఇలా ఫ్రేమ్ చేయించుకొని తన టేబుల్ మీద పెట్టుకున్నారు. చంద్ర, ఇది నువ్వు లైట్ అనుకుంటున్నావు కదా? కాదు, చెప్పనా? ఏసీ అన్నమాట అది. ఒకసారి చూడు, ఒకసారి ఆన్ అయ్యేది ఏసీ కూడా. ఓకే.
అర్థమైంది కదా? ఎస్, డన్. ఆఫ్ చేయనా? సో మిత్ర గారి ఫాదర్ అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా మీకు. ఐ థింక్ మిత్ర హౌస్ లో చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ ఫ్యామిలీ గురించి. తన ఇంట్లో నుంచి అంటే పంపించారని నేను చెప్పను, ఒక అమ్మాయిగా వాల్యూ లేదు అనేది తన గట్టిగా వినిపిస్తుంది అన్నమాట. బట్ వాళ్ళ ఫాదర్ ఉన్నంత వరకు కూడా ఫ్యామిలీలో ఒక వాల్యూ ఉండేది, తనంటే ఒక ప్రేమ ఉండేది, ఇవన్నీ ఉండేవి. బట్ నాన్నగారు చనిపోయిన తర్వాత మిత్రాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేశారు అనే మాట అయితే నాకైతే అర్థమైంది. అసలుకి తనకి అర్థం అవుతుంది అనమాట. హౌస్ లో తన పేరెంట్స్ గురించి అంత ఎమోషనల్ గా చెప్పడం నేను ఎప్పుడు చూడలేదు ఏ బిగ్ బాస్ హౌస్ లో కూడా. ఫస్ట్ టైం పేరెంట్స్ గురించి చెప్పడం మిత్ర. అంటే వాళ్ళ ఫాదర్ పోయిన తర్వాత తనకి ఎవరు లేరని ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎస్, సో మిత్రాన్ని గెలిపించాలి అనుకుంటే హాట్స్టార్ యాప్ లో ఒక్కసారి లాగిన్ అయ్యి సో మిత్రా శర్మకి ఓట్ చేసి మిత్రాని గెలిపించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ లేని వాల్యూ ఏంటో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. సో వాళ్ళ ఫ్యామిలీకి గట్టిగా ఈ రివ్ సౌండ్ వినపడాలి, మిత్రాన్ని గెలిపించాలి. అండ్ ఈ వీక్ కూడా మిత్ర సేఫ్ అయితే డెఫినెట్ గా నెక్స్ట్ నుంచి మిత్ర నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీక్ కంప్లీట్ గా మిత్రకు ఓట్ చేయండి అందరూ కూడా. డెఫినెట్ గా ఈ వీడియో చూసిన తర్వాత, తన హౌస్ చూసిన తర్వాత, తన పెట్స్ చూసిన తర్వాత, తన అట్మాస్ఫియర్ అంతా చూసిన తర్వాత అనిపిస్తుంది మిత్ర రియాలిటీ ఏంటో, రియల్ లైఫ్ ఏంటో. రీల్ లో అందరం వేరుగా ఉంటాం, బట్ రియల్ లైఫ్ లో ఎవరమైనా కానీ చూసిన తర్వాతే కనెక్ట్ అవుతాం. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ మిత్ర గురించి అండ్ మిత్ర లైఫ్ స్టైల్ గురించి. అండ్ ఇలా ఉంటుందా అని తెలుసుకునే వాళ్ళకి ఇది గొప్ప వీడియో అనమాట. డెఫినెట్ గా ఓట్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. బికాజ్ తన గురించి నేను పర్సనల్ గా విన్న తర్వాత చాలా ఎమోషనల్ అయ్యి సో ఈ వీడియో చేశాను. ఇలా అసలుకి నేనే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను మిత్ర ఇంటికి వచ్చిన తర్వాత, ఈ డాగ్స్ చూసి ఇవన్నీ చూసిన తర్వాత. సో ఐఎమ్ సో హ్యాపీ టు కేమ్ హియర్. అండ్ ఇలాంటి ఒక వీడియో నేను ఎప్పుడు చేయలేదు. ఇంతలా పెట్స్కి ఇంత మంచి లవ్వర్ మిత్ర అని నాకు తెలియదు కాబట్టి. సో మిత్ర లేదని ఫీల్ అవుతున్నావా? ఒక్కసారి రా, నువ్వు రా. సో ఇదెవరు? ఓయ్, మీ మిత్ర ఎక్కడుంది? ఎస్, ఎక్కడుంది? ఎస్. సో దీంట్లో పెట్స్ కి ప్రతి బెడ్రూమ్ కూడా ఉందండి. మన ఇంట్లో బెడ్రూమ్స్ మనకే ఉండవు, కానీ ఇక్కడ పెట్స్ అన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట. 5 బెడ్రూమ్స్ కంప్లీట్ గా పెట్స్ కోసం పెట్టింది మిత్ర ఇక్కడ. సో దీనికి దానికి ఒక బెడ్రూమ్ అంట, దానికి ఒక బెడ్రూమ్ అంట, కింద ఇంకొక 2 ఉన్నాయి కదా దానికి ఒక బెడ్రూమ్ అంట. కంప్లీట్ గా వాటికి బెడ్స్ చేసి అరేంజ్ చేసింది కింద. ఒకసారి చూపిస్తాను బెడ్రూమ్స్ కూడా. ఒకసారి ఇక్కడ వీళ్ళ డాగ్స్ హాట్స్టార్ లో మిత్ర పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలనుకున్నారు కాబట్టి. హలో, ఇటు తిరగండి. ఎక్కడ చూడు. I just want that my own mother, she accepts me. Because more acceptance of your mother. Come. No, beta, come. Jump. Okay, jump. Come.